సిర్పూర్టి మండల కేంద్రంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. కార్యాలయాల్లో, పాఠశాలల్లో మార్మోగిన దేశభక్తి నినాదాలు. దేశానికి రాజ్యాంగం అమలులోకి వచ్చిన చారిత్రక సందర్భాన్ని స్మరించుకుంటూ 77వ గణతంత్ర దినోత్సవాన్ని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్టి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు దేశభక్తి వాతావరణంతో కలకలలాడాయి. సిర్పూర్టి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మహమ్మద్ రహీముద్దీన్ జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ సత్యనారాయణ, సిర్పూర్టి కోర్టులో వ్యవసాయ శాఖ కార్యాలయంలో వ్యవసాయ అధికారి గిరీష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండలంలోని పలు పాఠశాలల్లో గణతంత్ర దినోత్సవాన్ని అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. సిర్పూర్టి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కాగజ్నగర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, గిరిజన ఆశ్రమ బాలికల బాలుర పాఠశాలల్లో, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో, ఈడెన్ గార్డెన్ పాఠశాలతో తదితర పాఠశాలల్లో జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపిస్తూ రాజ్యాంగ ప్రాధాన్యతపై ప్రసంగాలు చేయడంతో వేడుకలు మరింత ఉత్సాహంగా సాగాయి. గణతంత్ర దినోత్సవం ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన రాజ్యాంగ విలువలను గుర్తు చేసే రోజు అని వక్తలు పేర్కొన్నారు. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛను కాపాడడమే ప్రతి భారతీయుడి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్టి గ్రామ సర్పంచ్ ఒడ్డేటి నాగమణి, నానయ్య, ఉప సర్పంచ్ దుర్గం ప్రశాంత్, వివిధ పాఠశాలల హెడ్ మాస్టర్లు, ప్రిన్సిపాల్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు, పిల్లలందరికీ భారతదేశ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన స్కూల్ గురించి మనము సైన్స్ ఫేర్లో నేషనల్ లెవెల్లో మనం పార్టిసిపేట్ కావడము, దానికి అక్కడి వరకు వెళ్ళడానికి ఎవరెవరి కృషి ఉన్నది ప్రతిదీ కూడా క్లియర్గా మనకు మహేష్ సార్ గారు చెప్పడం జరిగింది. అది అక్కడి వరకు వెళ్ళారంటే పిల్లల యొక్క చదువు, టీచర్స్ యొక్క డెడికేషన్తో చేసిన వర్క్ తప్ప వేరే కాదు. అంటే హార్డ్ వర్క్ తోటే మనం వెళ్ళాము. ఇప్పుడు మనకు ఒకటి ఏంటంటే, ఒకటి సొసైటీలో మనం కొన్ని వింటూ ఉంటాము, ప్రతిభ అనేది మనిషికి ఒక ప్రత్యేకతను తీసుకొస్తుంది, విజయం మనిషి విలువను పెంచుతుంది. ఎవరైతే కష్టపడి కృషి చేస్తారో వారే ఈ నేటి పోటీ సమాజంలో నిజమైన హీరోలు. మీరు అందరు హీరోలు కావాలంటే మీరు బాగా చదవాలి, బాగా ఎదగాలి. భారతదేశం యొక్క భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. అది ఎట్లా అంటే మీరు బాగా కష్టపడి చదివినప్పుడే భావి భారత పౌరులుగా ఎదుగుతారు, భారతదేశం యొక్క అభివృద్ధిలో పాటుపడతారు. కాబట్టి పిల్లలందరూ బాగా చదవాలి. మన సిర్పూర్లో ఉన్నటువంటి స్టాఫ్ మన రాష్ట్రంలోనే ఆశ్రమ పాఠశాలలో లేదని నేను గర్వంగా చెప్తున్నాను. కాబట్టి సార్ల యొక్క అనుభవాన్ని వీళ్ళందరూ తీసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదవాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. మా పాఠశాల ఎట్లా ఉన్నదో మా పాఠశాల, రోజు తప్పకుండా బడికి పోవాలా, బడికి వెళ్ళి మేము చదువుకోవాలా. ఎట్లా ఉన్నదో మా పాఠశాల, ఎట్లా ఉన్నదో మా పాఠశాల, బడికి వెళ్ళి మేము ప్రార్థన చేయాలా, ప్రార్థన అయినాక హాజరు ఇవ్వాలా, హాజరిచ్చినాక చదివి చెప్పాలా, చదివి చెప్పినాక గురువుగారు మాకు ఎట్లా ఉన్నదో మా పాఠశాల, ఎట్లా ఉన్నదో మా పాఠశాల, రోజు తప్పకుండా బడికి పోవాలా, బడికి వెళ్ళి మేము చదివి చెప్పాలా, చదివి చెప్పినాక గురువుగారు మాకు క్రమశిక్షణను అలవర్చుతారు. చదువుతో పాటు సంస్కారం కూడా అలవర్చుతారు గురువుగారు మాకు. ఎడా ఉన్నదో మా పాఠశాల.
ఆనాడు ఈ రాజ్యాంగాన్ని రాయడానికి ఎంతో కష్టపడి ఎన్నో రోజులు కష్టపడి ఒక ప్రణాళికాబద్ధంగా అన్ని కులాలకు అన్ని మతాలకు సమాన వాళ్ళు కలిగే విధంగా రాయడం వల్లనే నేడు మనం ఈ రోజున ఇక్కడ విద్యార్థుల రూపంలో మీరున్నారు, ఉపాధ్యాయుల రూపంలో మేమున్నాము. మరి వాటిని అమలు పరచడంలో భాగంగానే ఆశ్రమ పాఠశాల బాలుర సిర్పుటి యందు ఘనత ఒక హెడ్ మాస్టర్ గారిది కాదు, ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల సిబ్బందిది మరియు విద్యార్థులది, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులది. అంతేగాని ఇక్కడ అందరం కలిసికట్టుగా ఉంటేనే విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధి మరియు ఆరోగ్యంతో పాటు ముందుకు జరిగి వారి భవిష్యత్తులో ఒక మంచి హోదాలలో ఉంటే మనం ఈ రాజ్యాంగం యొక్క హక్కులన్నిటిని కూడా మనం ఖచ్చితంగా అమలుపరిచిన వాళ్ళం అవుతాం. దానిలో భాగంగా మాకు తెలిసినటువంటి కొన్ని పాఠశాలలో నిర్వహించినటువంటి కార్యక్రమాలను ఇక్కడ మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటాం. మొదటగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం అంటే మెనూ కరెక్ట్ ఉండాలంటే మన పిఓ గారు పల్స్ యాప్ అనేటువంటిది పెట్టడం జరిగింది. ఆ పల్స్ యాప్లో రోజుకు 19 నుంచి 20 ఫోటోలు పెట్టాలి, మెనూ పాటించాలి ఖచ్చితంగా అని పెట్టడం వల్ల అన్ని ఆశ్రమ పాఠశాలలో ఈరోజు చక్కటి ఆహారాన్ని అందిస్తున్నారు. దానికి ముఖ్యంగా మన వార్డెన్ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఎవరో వచ్చి ప్రశ్నించడానికి వీలు లేకుండా మన పిఓ గారే ప్రతిరోజు మరి ఈ ఆహారానికి బదులు ఈ ఆహారం ఎందుకు పెట్టారని పిఓ గారే వారికి పెట్టి గతంలో కొంతమందికి సోకాసు నోటీసులు ఇచ్చిన విషయం కూడా మనం ఇక్కడ ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. అనగా మనకు సోకాసు నోటీసు రాలేదు అంటే మనం మన మెనూ ప్రకారం భోజనం పెడుతున్నాము. కాబట్టి దానికి సహకరించినటువంటి దానికి సంబంధించినటువంటి ఇక్కడ శుభ్రతను పాటించేటువంటి వర్కర్లందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ ఈ ఒక్క ఆహారమే కాకుండా ఆరోగ్యపరంగా తీసుకున్నట్లయితే మనకు 15 రోజులకోసారి మనకు హెల్త్ వాళ్ళు డాక్టర్స్ రావడం జరుగుతుంది. ఆ డాక్టర్స్ వచ్చినప్పుడు మన విద్యార్థుల యొక్క ఆరోగ్యం గురించి పరిశీలించి వారికి మెడిసిన్స్ అందించడం జరుగుతుంది. మరి ఈ ఆరోగ్యం బాగుంది. ఆరోగ్యం బాగుండడానికి ఇక్కడ ఒక ఏఎన్ఎం మేడం గారు ఉన్నారు. మరి ఆమె యొక్క కృషి కూడా ఇక్కడ ఉండడం వల్లనే పిల్లలందరూ ఆరోగ్యంగా. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.